కుక్కలు అవి పెంచుకుంటున్నాయా లేదా నార్మల్ కుక్క వీధి కుక్కలు? ಅವೆಲ್ಲ ಬೀದಿ ನಾಯಿ ಅವು వీధి పెంచుకొని అంతా తక్కువ అంతా వీధి ఇప్పుడు దాకా మా పల్లెల్లోకి స్టేషన్ లేదా దానికి ನಮ್ಮ ಹಳ್ಳಿ ಜನಕ್ಕೇನು ತೊಂದರೆ ಮಾಡಿಲ್ಲ. ಅವು ಬೀದಿ ನಾಯಿಗಳೇ. ಈಗ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಬಂದಿರ್ತಾರಲ್ಲ ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಮಾಡ್ತಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಹೊಸ ಜನಗಳು ಕಚ್ಚೋದು ಮಾಡ್ತೀವಿ. ನಮ್ಮ ಹಳ್ಳಿನಾಗ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳೇ ಆಗಲಿ ಯಾರಿಗಾಗಲಿ ಏನು ತೊಂದರೆ ಮಾಡಿಲ್ಲ. ఇప్పుడు దాకా ఏమన్నా ఇన్సిడెంట్స్ ఇప్పుడు దాకా ఇంకా కుక్కలు ఉన్నాయి కదా అంకుల్, పిల్లల్ని అది బయటకు వదలడానికి ఏమన్నా భయమా? వాటికి ఫుడ్ అది మీరు పెడతారా? అవి మేము మా ఇంటికి ఏమైనా వస్తే మేము పెడతాము. సరే అంకుల్, చెప్పండి. నమస్తే అండి, నా పేరు సంధ్య, చాణక్య యూనివర్సిటీ నుండి వచ్చాము. మీ పేరేంటంటే? లక్ష్మీదేవి. ఓకే ఆంటీ, ఇక్కడ ఊళ్ళో చాలా కుక్కలు ఉన్నాయి కదా ఆంటీ, అవి పెంచుకుంటున్నావా లేదా అంటే వీధి కుక్కలు? ఓకే, వీధి కుక్కలు. వాటి వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అవుతుంది, నాకు కరిసింది. అయ్యో, చూడు ఇక్కడ కరిసింది, నాకు కరిసింది, కరిసింది. మా ఇంట్లో ఇంకా వేరే ఎక్కడ పోతాం, నైట్ ఏమన్నా పోతా ఉంటే అక్కడ పైన వస్తుంది. ఏమంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే తీసుకొని పోయి ఎక్కడైనా ఇడాలి. ఇప్పుడు కాలేజ్ అయింది, చిన్నోడు వస్తూ ఉంటారు. మా ఇంట్లో హిందీ స్టూడెంట్ ఉంటారు. ఇక్కడ మా ఇంట్లో ఇద్దరు స్టూడెంట్లు ఉంటారు. ఉత్తరప్రదేశ్ అబ్బాయి ప్రశాంత్, మా కాలేజీ. అది వాళ్ళకి నేను చెప్తా ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను. హుషారు, హిందీ వచ్చలేదు, కొంచెం వస్తుంది. నేను చెప్తా ఉంటాను, హుషారు అబ్బాయి, ఇక్కడ అంటే మనుషులు సరిలేదు, మీరు కాలేజీ రూము కుక్కలంతా వస్తూ ఉంటుంది, చూసుకోండి. మంచి చిన్నోళ్ళు. గవర్నమెంట్ ఏం చేయట్లేదా ఆంటీ? చేయాలమ్మా, గవర్నమెంట్ చేసి ఎక్కడైనా తీసుకొని పోయి ఉండాలి. ఇంట్లో సాకింటే వద్దు, మాకి ఈది కుక్కల్ని తీసుకొని పోయి ఉండాలి. 10-20 మాకు రావడానికి కూడా భయం. సండే మాకు ఇద్దరు చిన్నోళ్ళు వస్తారు బైక్కి అడిగేకి. మీ కాలేజీ ఇంకా వస్తారు, వాళ్ళు చెప్తా ఉంటారు కుక్కలు వస్తుందంటే ఇక్కడ ఏం చేసేది మేము చెప్తా ఉంటాం. తప్పు, రాంగు, కుక్కలు ఉంటే రాంగు. ఇప్పుడు పంచాయతీ వాళ్ళు ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు ఆంటీ? ఏమీ చేసేది లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇక్కడ కుక్కలు చాలా ఉన్నాయి కదా, మీరు నడుస్తున్నారు, మీకేం భయం వేస్తలే? లేదు, రోడ్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. అవి ఇప్పుడు మీదకేం రావు. అవి ఇక్కడ ఉన్నవి కొరుక్కు తింటాయి కదా, చెత్త అక్కడ ఉంది. వాటి వల్ల మీకు చెత్త మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? లేదు, అట్లేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. చిన్నారులు పెద్దలు అనే తేడా లేకుండా వెంబడించి మరీ దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు తీశాయి వీధి కుక్కలు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో 18 నెలల చిన్నారి సాత్విక వీధి కుక్కలకు బలైంది. ఈ ఘటనతో శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం మిట్టవలసలో తీవ్ర విషాదం నెలకొంది. వీధిలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేశాయి 4 వీధి కుక్కలు. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇక కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే చికిత్స కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాత్విక కన్నుమూసింది. పసిపాప మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మునిగవుతున్నారు. హలో గైస్, మీరు నా ముందు వీడియో క్లిప్పింగ్స్ చూసారని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను స్ట్రీట్ డాగ్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. చాణక్య యూనివర్సిటీ పక్కన ఉన్న విలేజ్ హర్లూరు, అక్కడ చాలా స్ట్రీట్ డాగ్స్ అనేటివి ఉన్నాయి. చాణక్య యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అటువైపు వెళ్ళడానికి భయపడుతున్నారు. సో నేను అక్కడ విలేజ్కి వెళ్ళి జనాల్ని ఇంటర్వ్యూ అయితే చేశాను. అక్కడ విలేజెస్ నాకు చెప్పింది ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ అనేవి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. స్ట్రీట్ డాగ్స్ అయితే అక్కడ ఉన్న చెత్తని కూడా బయటకి తీసుకొచ్చి రోడ్ మీద వేయడం అనేది జరుగుతుంది అని చెప్పారు కొంతమంది. ఇంకా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు స్ట్రీట్ డాగ్స్ వల్ల. చాలా స్ట్రీట్ డాగ్స్ జనాల్ని కరిచాయి కూడా.
అక్కడ కొంతమంది చెప్పింది ఏంటంటే మేము స్ట్రీట్ డాగ్స్కి అలవాటు అయిపోయాము, అక్కడ తిరుగుతూ అట్లా అలవాటు అయిపోయింది. కొంతమంది ప్రాబ్లం లేదని చెప్పారు. ఇంకా వాళ్ళు నాకు వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చారు అని అయితే యాడ్ చేయలేను, కానీ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. కొంతమంది వీడియో అయితే ఇవ్వలేదు, కానీ నాకు ఆడియో రికార్డింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలామంది చెప్పింది ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పారు. జనరల్గా స్ట్రీట్ డాగ్స్ చాలా డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి, హైజీన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి అయినా పెద్దలకైనా, ఇంకా చాలా ఇదే అవుతుంది. ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాము చాలా చోట్ల ఇట్లా పిల్లలు ఇంజూర్ అయ్యారు స్ట్రీట్ డాగ్స్ వల్ల, లేదా కొంతమంది చనిపోయారు స్ట్రీట్ డాగ్స్ వల్ల అని. ఇక్కడే బెంగళూరులోనే కాదు, చాలా ప్లేసెస్లో ఇది జరిగే ఉంది. నాకు విలేజర్స్ చెప్పింది ఏంటంటే పంచాయతీ వాళ్ళు స్ట్రీట్ డాగ్స్ అనే ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకోవట్లేదు. విలేజర్స్ చెప్తుంది ఏంటంటే కనీసం ఆ స్ట్రీట్ డాగ్స్ని ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్లో తీసుకువెళ్ళి వదిలేసినా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం తగ్గుతుందని. ఇదే కాకుండా స్ట్రీట్ డాగ్స్కి స్టెరిలైజేషన్స్ చేసి పాపులేషన్ని కంట్రోల్ చేయొచ్చు, లేదంటే స్ట్రీట్ డాగ్స్ని తీసుకువెళ్ళి డాగ్ శాంచరీస్లో వదిలేస్తే డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేసి ఆ శాంచరీస్ని డెవలప్ చేసుకోవడానికి కొంచెం మనీ కూడా డొనేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ పంచాయతీ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని నోటీస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా అది జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.